ఇంకా సీత గురించి చెప్తుంది కదా, ఆడపులి తల డిజైన్. నిజం చెప్పాలంటే కొంతమంది ఉన్నారు రూమ్లో, సో నేను ఆడపులితో పెట్టుకోవాలి ఇంకో మగపిల్ల అనగానే అది పులి కాదు, అది కుక్క. సోనియా గారు పులి కాదు, కుక్క. ఎలా అంటే కుక్క తన ముందు ఎవరైనా వెళ్తానే బాబు 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 అని అరుస్తుందో సేమ్ అలాగే అరిసిద్ది. ఇంటెలిజెంట్గా చాలా అగ్రెసివ్గా అడగాల్సిన అగ్రెసివ్గా ఎలా కావాలంటే అలా అరిసిద్ది అనమాట, ఒక కుక్కలాగా. బట్ సీత మాత్రం అలాగే ఆడిద్ది, అలాగే మాట్లాడిద్ది, అలాగే చేసిద్ది. సో అందుకనే అలా సీతని పులితో అంటే ఆడపులి అనటం తప్పే లేదు. నిజంగానే బిగ్ బాస్ హౌస్లో ఆడపులి సీత, పక్కా సీతని కొట్టినాడు ఎవరు లేదమ్మ. సో నాగార్జున గారు కూడా ఆ గేమ్కి, ఆ మాటకి, ఆ అన్నిటికీ నచ్చి తనకి అందరి రూమ్ అంటే ఆ బిగ్ బాస్ హౌస్లో ఎవరికి ఏమైనా గిఫ్ట్ అంటే తన బాయ్ ఫ్రెండ్ సంథింగ్ ఎవరో ఇచ్చారు గిఫ్ట్, ఆ పప్పి. సో ఆ గిఫ్ట్ తనకి పంపించేసిన తర్వాత కూడా నేను ఎంత మంచిగా ఆడిన దానికి నీకు గిఫ్ట్ ఇస్తున్నాను అని చెప్పేసి తను ఎంత మెచ్చుకున్నారంటే సీతని అంత బాగా మెచ్చుకున్నారు. సో ఆ మగ అంటే మణికంఠ గేమ్ ఆడి గెలవటం, దెబ్బలు తగిలినా కూడా, ఈ 2 చేతులు దెబ్బలు తగిలినా కూడా సో తను అంత డిఫెండ్ చేసుకుని ఆడటం, తనకు పోటీగా ఆడటం అనేది ఒక గ్రేట్ అనిపించింది. సో అందరికీ చాలా నచ్చేసింది సీత. సో ఆడపులి అంటే మామూలు ఆడపులి కాదు. ఎందుకంటే అక్కడ నైనికా కూడా అంటుంది, ఆ వీక్ మొత్తం మేము ఫుడ్ తిన్నామంటే కారణం సీత, మాకు మంచిగా ఫుడ్ వండి పెట్టింది. ఫుడ్ అంటే నిజంగానే అది చేసింది నిజం. అతను ఫుడ్ తింటున్నారు అంటే కారణం ఒకే ఒక రీజన్ సీత. అలాగే కూరలు కూడా చాలా బాగా చేస్తుందంట. మరి బయటకు వచ్చిన తర్వాత మా వీడియోస్ చూసి మాకు ఏమన్నా చిన్న ఫుడ్కి ఏమన్నా వండి పెట్టి మమ్మల్ని ఇన్వైట్ చేస్తే బాగుండు, ఎందుకంటే కొంచెం మంచిగా మాట్లాడుతున్నాం కాబట్టి కొంచెం పిలవండి సీత గారు, మీ వంట తినాలని మేము కూడా అనుకుంటున్నాం. కాకపోతే ఇంకా వంట గురించి పక్కన పెడదాం, చాలా మంచిది. అలాగే క్యారెక్టర్ పరంగా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. తన అంత పాజిటివ్ క్యారెక్టరే, అంటే నెగిటివ్ కొంచెం అగ్రెసివ్ అయింది, కోపం వచ్చింది కానీ బట్ కాకపోయినా చాలా మంచిది ఇలాగా అనిపిస్తుంది. నాకు చాలా బాగా నచ్చింది కూడా. సో తన ఆ గేమ్ ప్లే కానీ, తను మాట్లాడే మాట కానీ ప్రతి ఒక్కటి చాలా మంచిగా అనిపించింది. అందరినీ కలిసిపోవటం, అందరితో మాట్లాడడం, తను మ్యాక్సిమం ట్రై చేసింది అందరితో కలిసిపోవడానికి. సో నాకు చాలా బాగా నచ్చింది.